International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐకి సంబంధించినటువంటి నేత బండి వెంకటేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం మనతో పాటు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమి అభ్యర్థిగా మిమ్మల్ని ఏలూరు నియోజకవర్గానికి కేటాయించారు, ఎట్లా అనిపిస్తుంది? వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఎన్డీఏ కూటమి గత 10 సంవత్సరాలుగా దేశానికి కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అనేక ఇబ్బందులు పాలు చేసింది. విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ అమలు చేయలేదు. అలాగే 2014లో మోడీ ఇచ్చిన హామీలు ఏవి కూడా యువతకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. తద్వారా భారతదేశం సంబంధించి ప్రజాస్వామ్య హక్కులకి అలాగే లౌకిక రాజ్యాంగానికి భంగం కలిగే పరిస్థితి ఉంది. ఆ రీత్యా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అనేక పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడ్డది. అందులో భాగంగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సహకారంతో ఏలూరులో సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. దానికి జిల్లా పార్టీ ముందు నిర్ణయం చేసింది. దాన్ని రాష్ట్ర పార్టీ ఆమోదించి నా అభ్యర్థిని ఖరారు చేసింది. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా ముందుకు దూకుడుగా వెళ్తున్నట్టు వైసీపీ దూకుడుగా వెళ్తుంది. ఇటు పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్నాయి. మీరు ఎట్లా వెళ్ళబోతుంది? వాస్తవంగా వైసీపీ కానీ టీడీపీ కానీ అది వాస్తవం డబ్బున్న పార్టీలుగా అవి ముందు దూకుడుగా వెళ్తున్నాయి. మేము సామాన్య కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా అలాగే ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే కార్యకర్తగా మా వరవడిలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక పేద వ్యక్తి అభ్యర్థి మీ ముందుకు వచ్చారు, మీ సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం పనిచేసే అభ్యర్థిగా మేము నిలబడ్డాడు. మీరు మంచితనాన్ని మా యొక్క సేవని మా యొక్క సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో మాకు ఓటేయమని చెప్పేసి విజ్ఞప్తి చేయడం వెళ్తుంది. దేశం కానీ రాష్ట్రం కానీ ఉన్న క్లిష్ట పరిస్థితి నుండి కాపాడడం కోసం ఏలూరు నగర ప్రజలతో పాటు ఏలూరు నియోజక ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో మా వాణి వినిపించడానికి అవకాశం ఇవ్వమని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీగా మీరు అనేక ప్రజా పోరాటాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీ స్టాండ్ ఏంటి? వాస్తవంగా ఏలూరులో ప్రస్తుతం ఏలూరు నగరంతో పాటు ఏలూరు నగరంలో విలీనమైన 7 పంచాయతీలకు సంబంధించి ప్రధానంగా మంచినీటి సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి. వీరన్నీ కూడా పరిష్కారం చేయడంలో పాలకులు ఇంతవరకు పరిపాలన చేస్తున్న అధికార పార్టీ వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం వహించారు. అవి పరిష్కారం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అదే సందర్భంలో ఏలూరుకి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు, కానీ దాని సొంత భవనాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దాని మీద కూడా ఉద్యమం చేసిన అవసరం ఉంది. అదే సందర్భంలో గత ప్రభుత్వం నిర్మించిందని చెప్పేసి టిట్కో ఇల్లు వేలాది మందికి 80% పూర్తయిన ఇల్లు కూడా లబ్ధిదారులు ఇవ్వకుండా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి ఆలాపన చేసింది ఇవ్వకుండాను. అది సరైనది కాదు. ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా అది ప్రభుత్వ డబ్బులతో కట్టిన ఇల్లు వలన లబ్ధిదారులకు ఇవ్వాలి. అటువంటి ఇవ్వకుండా అలా కాలం చేయడం చాలా బాధాకర విషయం. వాటిని పరిష్కారం చేయడం కోసం, పేదల ఇళ్ల స్థలాల పరిష్కారం చేయడం కోసం సిపిఐగా అలాగే ఇండియా కూటమి అభ్యర్థిగా మా యొక్క ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మొత్తంగా ఏలూరు ప్రజలకు ఏం చెప్తారు? ఇండియా కూటమి సిపిఐ నుంచి అభ్యర్థిగా ఏం చెప్తారు ప్రజలకు ఎన్నికలకు సంబంధించి? ఏలూరు నియోజక ప్రజలకి సిపిఐ అభ్యర్థిగా ఇండియా కూటమి అభ్యర్థిగా మాకు విన్నపం ఒకటే. ఏలూరులో గతం నుంచి పరిపాలన చేస్తున్న పాలకులు ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎన్నికబడిన వర్గాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నన్ను బరిలో దించారు. నేను గత 45 సంవత్సరాలుగా విద్యార్థి సంఘం నుండి, యువజన సంఘం నుండి, వ్యవసాయ కార్మిక సంఘంగా, కార్మిక సంఘ నాయకులుగా పనిచేస్తూ వివిధ స్థాయిల్లో పదవులు అనుభవిస్తూ పదవులు కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నాము. మా యొక్క సేవల్ని ప్రజలు గుర్తించి ఏలూరు నగర అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి ఇంకా మరింత సేవలు చేయడానికి అవకాశం కల్పించడం కోరుతున్నాం. ఆ విధంగా అవకాశం కల్పిస్తే మరింత సేవకుడిగా ప్రజలకి అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బండి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు పాలిస్తున్నటువంటి పార్టీలు అన్నీ కూడా అటు కేవలం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పరిపాలన చేస్తున్నారు. కేవలం అవినీతి మీద ఆధారపడి వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదు. తాము కమ్యూనిస్టు సంబంధించి పార్టీలకు సంబంధించి ఎన్నో ఏళ్ళగా నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇప్పుడు కనుక వచ్చే ఎన్నికల్లో తమకి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఏలూరు నగరాభివృద్ధికి అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బండి వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. విజయస్టంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.